చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. భారతీయ సంస్కృతికి ఇప్పుడు ప్రపంచమంతా ఫిదా అయిపోతుంది. ఇండియన్ పేరెంటింగ్ సిస్టమ్, భారతీయ తల్లిదండ్రుల వ్యవస్థ పట్ల ప్రపంచమంతా ఒకసారి తొంగి చూసి దాసోహం అయిపోయి భారతీయ సంస్కృతిని అనుసరించే పనిలో పడింది. భారతదేశంలో పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం అంతా కూడా ఒకే చోట పడుకుంటూ ఉంటారు. కానీ విదేశాల్లో అలా కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్, ఎవరి గదిలో వాళ్ళే ఉంటారు. ఎవరి గదిలో వాళ్ళు తింటారు, భోజనం చేస్తారు, నిద్రపోతారు కూడా. ఎవరి గదుల్లో వారు మాత్రమే ఉండే కల్చర్ ఆ విదేశీ సంస్కృతి అయితే భారతీయ సంస్కృతి అది కాదు సుమా. తరతరాలుగా, వేల వేల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో ఏముంది అంటే అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరూ ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఒకే చోట ఉంటారు, ఒకే చోట తింటారు, ఒకే చోట నిద్రపోతారు. ఉదయం నుంచి నిద్రపోయేంత వరకు ఒకే ప్రాంతంలో వారి జీవన విధానం మొత్తం అంతా సాగుతుంది. ఇదే కల్చర్ని ఇప్పుడు ప్రపంచ దేశాలు అనుసరించే పనిలో పడ్డాయి. తల్లిదండ్రుల్లోని ఈ విదేశీ కల్చర్లో ఉన్నటువంటి ఎవరికి వాళ్ళం విడివిడిగా అనే ధోరణి నుంచి ఇప్పుడు భారతీయ సంస్కృతి వైపు తొంగి చూస్తోంది. ఎందుకు అంటే ఇతిహాసాల గురించి కూడా తెలుసుకుంటే పడుకున్నాక అర్ధరాత్రి తల్లిదండ్రుల మీద చేతులు వేసి అమ్మ ఎక్కడుంది, నాన్న ఎక్కడున్నారు, తాతయ్య ఎక్కడున్నారు వెతుకునే పరిస్థితి భారతీయ కల్చర్. చిన్నపిల్లలకి పాలు ఇచ్చే తల్లులకు కూడా అది సులభంగా ఉండే మార్గం. కుటుంబ సాన్నిహిత్యం, ఇవి ఏవి కూడా భారతీయ సంస్కృతిలో ఎప్పటికీ చెదరని శాతంగా ఉంది. 60-90% కుటుంబాలు ఎప్పటికీ కూడా ఇదే పద్ధతిలో ఉన్నాయి. ఏదో కాస్త ఆ విదేశీ సంస్కృతికి అలవాటు పడ్డ కొంతమంది తప్ప. ఉత్తర అమెరికా, యూరోప్ దేశాలు నర్సరీలో కూడా స్వతంత్రంగా నిద్రపోవడాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి అక్కడ తల్లిదండ్రులు కూడా. కానీ ఇప్పుడు ఈ ఆలోచనను పూర్తిగా మానేసి భారతీయ సంస్కృతి సంప్రదాయం పట్లే ఆకర్షితమై అందులో ఉన్న గొప్పతనాన్ని గుర్తించాయి. ఇప్పుడు ఈ విషయం గొప్ప చర్చగా మారింది. సోషల్ మీడియా కూడా ఇదే విషయాన్ని, ఇందులో ఉండే భారతీయ సంస్కృతిలో ఉండే ఈ గొప్ప సంస్కృతి విధానాన్ని నొక్కి వక్కానిస్తున్నాయి. 95% చరిత్ర నాటి కాలం నాటి భారతీయ కుటుంబ వ్యవస్థ విదేశాలు కూడా అనుసరించే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో పరిశోధనలు కూడా చేసే సుమా. ఈ పరిశోధనలో ఉండే పాజిటివ్ రిజల్ట్ చూసి ఇప్పుడు వాళ్ళు కూడా భారతీయ సంస్కృతి పట్లే మొగ్గు చూపించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సంస్కృతిలో ఉండే ఆ గొప్ప ఏంటి, అందులో బెనిఫిట్ ఏంటి, ప్రయోజనం ఏంటి, ఈ ఆలోచనలు చాలా మందికి అందరికీ వచ్చాయి. తల్లిదండ్రులు పిల్లలతో నిద్రపోతే వారి అవసరాలకు త్వరగా స్పందించే అవకాశం ఉంటుంది. పిల్లలు ఏడ్చారనుకోండి, వాళ్ళ మధ్యలో ఆ బాండింగ్ ఏదైతే ఉంటుందో అది పక్కనే ఉండడం వలన ఆ పేరెంటింగ్ కల్చర్ వెంటనే పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. అదొక అటాచ్మెంట్, ఒక భావోద్వేగంతో కూడినటువంటి గొప్ప అనుభూతి. దీనిని ప్రపంచ దేశాలు కూడా గుర్తించాయి. ఈ సంప్రదాయం భారతీయ సంస్కృతిలో ఉన్న ఇంత గొప్పటి సంప్రదాయం మన దేశంలో కూడా మనం కూడా ఫాలో అవ్వాలని సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ భావన ఎంత భద్రత ఇస్తుంది, ఈ విషయంపై చాలా సంస్థలు, చాలా ప్రపంచ దేశాలు పరిశోధన చేసి ఆ పరిశోధన ఫలితాలను స్వయంగా అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఈ నిర్ణయానికి వచ్చాయి. అసలు ఈ భారతీయ సంస్కృతిలో ఉన్న ఈ కల్చర్లో, ఈ భారతీయ సంస్కృతిలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి నడయాడడం, కలిసి భోంచేయడం, ఏది తిన్నా ఏది చేసినా కలిసి వర్కౌట్ చేయడం, ఆటపాటల్లో ఒక అభిప్రాయాన్ని మరొకరు పంచుకోవడంలో, పండగైన పబ్బమైన, కష్టమైన సుఖమైన, లాభమైన నష్టమైన విషయం ఏదైనా సరే సహకుటుంబ సభ్యులతో పంచుకోవడం, దేనినైనా సరే అందరూ కలిసి సంఘీభావంతో కలిసి నిర్ణయం తీసుకోవడం. చిన్నప్పటి నుంచే, పుట్టిన నాటి నుంచే, అంటే
పొత్తిళ్ళలోని పిల్లలకు పాలిచ్చే దశ నుంచే వాళ్ళు పెద్దయి, పెళ్ళిళ్ళు జరిగి, వాళ్లకు పిల్లలు పుట్టి, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళయ్యి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని, వాళ్ళ పిల్లలకి పిల్లలు పుట్టి, ఇలా తరాలు 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 ఎన్ని తరాలు మారుతున్నా మారని ఒకే ఒక్క అత్యంత ప్రతిభావంతమైన గొప్ప సంస్కృతిగా ఉంది భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థను ఇప్పుడు దేశ విదేశాలను అనుసరించి ఆచరించి తాము కూడా భారతీయ సంస్కృతిలోని ఆ గొప్పదనాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి కదా. భారతీయుల్లో కూడా కొంతమంది ఈ విదేశీయులు విడిచిపెట్టొద్దాం అనుకుంటున్న ఆ కల్చర్, ఎవరి గదుల్లో వాళ్ళు కాంక్రీట్ లైఫ్ కి అలవాటు పడిపోయిన ఆ లైఫ్ నుంచి భారతీయ సంస్కృతిలోకి రావాలి అని ఉబలాట పడుతుంటే, భారతీయులం మనం ఎందుకు ఆ విదేశీ సంస్కృతి పట్ల ఆసక్తి కనబరచాలి? ఎందుకు అటువైపు మొగ్గు చూపించాలి? వద్దే వద్దు. ప్రపంచమంతా భారతీయ తత్వాన్ని గుర్తించింది, ఆమోదించింది, అనుసరించేందుకు సిద్ధంగా ఉంది. భారతీయ మిత్రులారా, మనం ఎప్పటికీ మన భారతీయ సంస్కృతిని అనుసరిద్దాం. భారతీయ సంస్కృతిలోని గొప్పతనాన్ని మనలో నిబిడీకృతం చేసుకుందాం, కాపాడుకుందాం. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.